పురాణ సందేహము, సామాన్య సందేహము, అలాగే మనిషి మెదడులో తొలిచేటటువంటి సందేహం. మనిషి యొక్క ఆహార వ్యవహారాలు, ఆహారం ఎలా ఉంటే వారి బుద్ధి ఎలా ఉంటుంది, ఆహారం ఎలా ఉంటే వారి మనసు అలా ఉంటుంది. గురువును బట్టి జ్ఞానం నిర్ణయించబడుతుంది. ఒకే గురువు దగ్గర నేర్చుకుంటే ఒకే రకంగా తయారవుతారు. అలాగే ఒకే స్నేహబంధంతో ఉంటే ఒకే రకంగా ఉంటారు. ఇవన్నీ మన సహజంగా సమాజంలో చెప్పేటటువంటి విషయాలు. మన సాంగత్యం బాగుండాలి, మన గురువు బాగుండాలి, మన ఆహార వ్యవహారాలు బాగుండాలి. మహాభారతాన్ని చూసినట్లయితే కౌరవులు పాండవులు ఒకే ఇంట్లో పుట్టారు. కృష్ణుడు దాదాపులు అక్కడే ఉన్నారు, సమకాలికులు. కృష్ణుడు సాంగత్యంలో ఉన్నారు. ద్రోణాచార్యుల యొక్క దగ్గరనే అందరూ విద్య నేర్చుకున్నారు. మళ్ళీ ఇటు మిత్రత్వం ఒకటే, గురువు ఒకటే, ఆహార వ్యవహారాలు ఒకటే, ఉన్న వసతి ఒకటే, గురువు ఆశ్రమం ఒకటే. కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి ఎందుకు వచ్చింది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఎందుకు వచ్చింది? ఒకరేమో కృష్ణుడి వైపు వెళ్ళారు, ఒకరేమో ఇటువైపు ఉన్నారు దుర్మార్గం వైపు. ఇది ఎందుకు వచ్చింది? ఒకరికేమో రాజ్యకాంక్ష ఎందుకు వచ్చింది, ఇంకొకరికి అధికారకాంక్ష ఎందుకు కలిగింది? ఇంత కోసం ఈ యుద్ధం ఎందుకు? మహాభారతం 18 పర్వాలు ఎందుకు? 18 రోజుల యుద్ధం ఎందుకు? దీనికి అంతటికి ఒకే చోట పెరిగిన వారికి ఒకే బుద్ధి, ఒకే చోట ఒకే ఆహార పదార్థాలు తిన్న వారికి ఒకటే అని, ఒకే గురువు దగ్గర నేర్చుకున్న వారికి ఒకే జ్ఞానం అని ఎందుకు అబ్బలేదు? మహాభారతం అంతా ఎందుకు జరిగింది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా అస్తు సదాశివో. యుగధర్మాన్ని అనుసరించి జీవుల ప్రవర్తన ఉంటుంది. ఇది సృష్టి సంవిధానంలో భాగం. అంటే కృతయుగంలో జీవులు ఎలా ఉంటారు, త్రేతాయుగంలో జీవులు ఎలా ఉంటారు, ద్వాపరయుగంలో జీవులు ఎలా ఉంటారు, కలియుగంలో జీవులు ఎలా ఉంటారు అని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి దగ్గర ఒక చర్చ వచ్చింది. బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి మహర్షులు, ప్రజాపతులు ఆ సభలో ఉన్నారు. బ్రహ్మగారిని అడిగారు, అయ్యా కాలధర్మం ప్రకారం ఇవి ఏర్పడుతున్నాయి, ఇది అందరికీ సువిదితమే. అంటే అర్థం ఏమిటి? నీ కోరికని బట్టి సూర్య గమనాన్ని కానీ లేదా నక్షత్ర గమనాన్ని కానీ ఒక వ్యష్టి సంకల్పాన్ని అనుసరించి మార్చటం కుదరదు, ఏ కాలంలో అయినా సరే. కానీ జీవులు కృతయుగంలోనేమో ఒకలాగా కనబడుతున్నారు. ఎందుకని? బ్రహ్మగారి సృష్టిలో దేవతలు ఉన్నారు, మానవులు ఉన్నారు, దానవులు కూడా ఉన్నారు. ముగ్గురు మానవాకారంలోనే ఉన్నారు. మిగిలిన జీవరాశికి ఆకార భేదం వేరుగా ఉంది, వీళ్ళకి మాత్రం ఆకారం ఒకటే, బుద్ధి మాత్రమే భేదం. ఒకడు మానవుడవ్వాలన్నా బుద్ధే, ఒకడు దానవుడవ్వాలన్నా బుద్ధే, ఒకడు దైవం అవ్వాలన్నా బుద్ధే. అందుకని మానవోపాధికి బుద్ధే ప్రధానం. సత్వగుణ విశిష్టమై ఉంది, వాళ్ళందరూ దైవం. అదే రజోగుణ విశిష్టమై ఉంది, వాళ్ళందరూ మానవులు. అదే తమోగుణ విశిష్టమై ఉంది, దానవులు. సరే, ఈ జీవుల్ని మీరు సృష్టించారు, మానవులను కూడా సృష్టించారు, వాళ్ళకి బుద్ధి ఇచ్చారు, వాళ్ళకి బ్రహ్మజ్ఞానం పొందగలిగే అవకాశం కూడా బుద్ధి ద్వారా ఉంది. సృష్టి విజ్ఞానాన్ని కూడా వాళ్ళు పొందవచ్చు ఆ బుద్ధి ద్వారా. ఇన్ని అవకాశాలు ఇచ్చారు కదా. కానీ ఇవ్వబడిన అవకాశాలు కాలం చేత పరిమితం అయిపోయినాయి కదా. మీరు ఇచ్చారు, బాగానే ఉంది. కృతయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు, త్రేతాయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు, ద్వాపరయుగంలో కూడా మానవుడు అలాగే ఉన్నాడు. అప్పుడేమి 16 చేతులు, ఇప్పుడేమి 2 చేతులు అన్న పరిస్థితి ఏమి లేదు. ఎప్పుడూ మానవుడికి ఇదే ఆకారం ఉంది, ఇదే బుద్ధి ఉంది, అంతే కదా. మరి అటువంటిప్పుడు మానవుడి బుద్ధిని ఎందుకు కాలధర్మం నియమిస్తోంది? బుద్ధిని అసలు నియమించడం ఎందుకు? మీరు నియమించకుండా స్వేచ్ఛగా వదిలేయచ్చుగా. అప్పుడు ప్రతి ఒక్క మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది, సృష్టి సంవిధానాన్ని తెలుసుకుని, సృష్టి విజ్ఞానాన్ని పొంది, వివేకంతో విజ్ఞానంతో హాయిగా జీవించవచ్చు కదా. ఇప్పుడు అడిగిన ప్రశ్న అప్పుడు అడిగారండి. ఇది ఎప్పుడు అడిగారు? కృతయుగం ఆరంభంలో, సృష్టి ఆరంభంలో అడిగారు అన్నమాట.
అడిగితే బ్రహ్మగారు చెప్పారు, నాయన కాలధర్మంలో బ్రహ్మాండాలు జన్మిస్తున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు జన్మిస్తాయి. పుట్టుక 2 స్థాయిలో. కాలధర్మంలో బ్రహ్మాండాలు పుడుతున్నాయి, కర్మధర్మంలో పిండాండాలు పుడుతున్నాయి. ఇప్పుడు ఏ పుట్టుకని మీరు ప్రశ్నిస్తున్నారు? బ్రహ్మాండాలు పుట్టడం కాలధర్మం, అది కూడా చక్రభ్రమణమే, ఇది కూడా చక్రభ్రమణం. అక్కడ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహం 5 పనులు ఉన్నాయి అక్కడ కూడా. ఇక్కడ కూడా మానవుడికి అవే 5 పనులు. మరి అదే లక్షణం ఇక్కడ కూడా ఉంది, ఇదే లక్షణం అక్కడ కూడా ఉంది. లక్షణరీత్యా బ్రహ్మాండానికి పిండాండానికి భేదం లేదు, లక్షణరీత్యా పరమాత్మకు జీవాత్మకు భేదం లేదు. భేదం లేని పద్ధతిగా నేను సృష్టి చేశాను. సృష్టి చేసినప్పుడు నేనేం భేదం పెట్టలేదు. మరి నీకు ఆ భేద బుద్ధి ఎలా కలిగింది? గుణావేశాన్ని నువ్వు పొందావు. ఎందువల్ల పొందావు అని అడిగితే ఆయన ఒక విషయం చెప్పాడు. నాయన, నేను సృష్టి చేసిన తర్వాత వీళ్ళకి జ్ఞానం కావాలి కదా. మరి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, వేరే మార్గం లేదు. కాబట్టి గురువుగారు బృహస్పతి గారు ఒక్కడే అప్పుడు గురువు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. దేవగురు అయిన బృహస్పతికి మాత్రమే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉన్నాయి. సరే, ముగ్గురు వెళ్ళారు. ఏది? బృహస్పతి గారి దగ్గర. అయ్యా, మాకు జ్ఞానం బోధించండి. ఏ ముగ్గురు? దేవగురు అయిన బృహస్పతి, ఆయన బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. ఎవరు వెళ్ళింది? వెళ్ళింది మానవులు, దేవతలు, రాక్షసులు. ఓహో, ముగ్గురు వెళ్ళారు. మానవాకారంలోనే ఉన్నారు. గురువుగారి దగ్గరికి వెళ్ళారు. మాకు జ్ఞానం బోధించండి స్వామి అని అడిగారు. అలాగే అన్నారు. సరే, అన్నం బ్రహ్మేతి మొదటి ఉపదేశం ఉపనిషత్తుల్లో ఉందండి. అన్నం బ్రహ్మేతి అని చెప్పారు బృహస్పతి గారు. అన్నం బ్రహ్మేతి అంతే, 1 సంవత్సరం ఆగి రండి అన్నారు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ముగ్గురు వెళ్ళారు. ఏం బోధపడింది మీకు అని అడిగారు. అన్నం బ్రహ్మేతి బాగా బోధపడిందండి. అన్నం లేకపోతే మానవ జీవితం లేదు. జీవుడు అనేవాడు జీవించలేడు, శరీరం నిలబడదు. ఏ జీవికైనా సరే, మానవుడే కాదు, ఏ జీవికైనా సరే ఆహారం ఉండవలసిందే. ఆహారం లేకపోతే జీవం పనిచేయదు. కాబట్టి మేము బ్రహ్మమును తెలుసుకున్నాము అన్నారు. అని రాక్షసులు మానవులు వచ్చేసారు. ఆయన దేవతలకు కూడా చెప్పాడు, మీరు కూడా వెళ్ళండి ఆయన అన్నారు. ముగ్గురు వెనక్కి వచ్చేసిన తర్వాత తిరిగి మళ్ళీ దేవతలు వెళ్ళారు. స్వామి, మీరు అన్నం బ్రహ్మేతి అని చెప్పారు, కానీ ప్రాణం లేకపోతే అన్నం ఉన్నప్పటికీ ఆ జీవం లేదు. మరి మాకు సందేహం వస్తుంది. అన్నం బ్రహ్మేతి అయి ఉంటే మిగిలిన వాటి అవసరమై ఉండకూడదు కదా. కానీ ప్రాణం లేకపోతే అన్నం ఉన్నప్పటికీ కూడా దాని వినియోగం లేదు, ఉపయోగం లేదు, జీవితం లేదు, అనుభవం లేదు, నిర్ణయం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. మాకెందుకో సందేహంగా ఉందండి, మీరు మళ్ళా చెప్పండి అన్న. అయితే ప్రాణం బ్రహ్మేతి అన్నాడు ఆయన. మీ ప్రశ్న కరెక్టే, ప్రాణమే బ్రహ్మం. అన్నం కాదా? ఆ ప్రాణమే అన్నం అవుతుంది. ఇప్పుడు మొక్కలలో ప్రాణం ఉందా లేదా అని పెద్ద రీసెర్చ్. ఆయన ఏం చెప్పాడు? ప్రాణం బ్రహ్మేతి. అసలు సందేహం లేదండి, అక్కడ ప్రాణం బ్రహ్మమే. మళ్ళీ వెళ్ళిపోయారు. చూడండి, దేవతలు ఏం చెప్పినా ఎప్పుడు రావాలి? 1 సంవత్సరం తర్వాత రావాలి. ఈ రాక్షసులను మానవులు వెళ్ళాలి. ఎందుకని? మాకు అర్థమైపోయింది, బ్రహ్మజ్ఞానం వచ్చేసింది.